ఈ వీడియోలో మనం 2 టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఓటింగ్ పోల్ అనాలిసిస్, రెండోది అల్లరి అమ్మ గురించి. అదే దివ్యనిఖిత వాళ్ళ అమ్మకి సంబంధించిన ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోమో. అసలు కొంచెం ముందుగేస్తే దివ్యనిఖితకి ఈ రోజు కూడా మంచి ఓటింగ్ పడేదేమో. ఇప్పుడు లాస్ట్‌లో అంటే ఇంతకు ముందు ఏసారు కదా! లేట్‌గా ఏసారు. అంటే దీనికంటే ముందు మనకి డెమాన్ పవన్ వాళ్ళ ప్రోమో, అట్నే మన సంజనక్క ప్రోమో ఏసిర్రు. సో, దాని గురించి నేను దీనికంటే ముందు వీడియోలో మాట్లాడినా. వీలైతే చూడబుద్దయితే చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుందయితే అల్లరి అమ్మ గురించి. అండ్ ఓటింగ్ పోల్‌లో ఎవరు అంటే ఈ అల్లరి అమ్మ వల్ల దివ్యనిఖిత ఓటింగ్‌లో ఏమైనా చేంజెస్ రావచ్చా? వస్తే దివ్యనిఖిత సేవ్ అవ్వచ్చా? ఇట్లాంటి టాపిక్‌లు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకో విషయం చెప్పాలి. కళ్యాణ్ వాళ్ళ అమ్మ ఇప్పుడే వచ్చెళ్ళింది. జస్ట్ 10 మినిట్స్ అట్లా ఫ్లాష్ అట్లా వచ్చింది. జరసేపు ఉన్నది. అండ్ డబల్ కా మీఠా ఏదో తినిపించింది. అండ్ అందరి కోసం కూడా కొంచెం ఫుడ్ ఏదో తీసుకొచ్చింది. కానీ తినిపించడానికి కుదరదు. టైం లేదు కదా! ఆమెకు 10 మినిట్స్ కదా! అందులో తినిపించలేకపోయింది. కళ్యాణ్ వెరీ హ్యాపీ విత్ హ్యాపీ టియర్స్. ఇప్పుడే పంపించేసిర్రు వాళ్ళ అమ్మని. సో, రేపు ఉంటుంది అది స్పెషల్‌గా. కొంచెం ఎమోషనల్‌గా ఉంటుంది కాబట్టి రేపేస్తారు అది. నాకు తెలిసి సెపరేట్‌గా అంటే ఇప్పుడు ఇవాళ డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఎట్లయితే ఫీల్ ఉందో అదే కైండ్ ఆఫ్ ఫీల్ రేపు మన ఈ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా ఉంటుంది. సో, మీరు ఇవాళ గమనించాలి. డెమాన్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఎమోషనల్‌గా ఉంటుంది. సంజన అక్క ఫ్యామిలీ వచ్చినప్పుడు నార్మల్‌గా ఇట్లా ఫ్యామిలీ టైమ్ లాగా ఉంటుంది. కిడ్స్ తోటి అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, థర్డ్‌కి వచ్చేసరికి మనకి ఇవాళ ఎంటర్‌టైనింగ్ ప్రోమో ఉంది కదా! సో, ఎంటర్‌టైనింగ్‌గా వాళ్ళ అల్లరి అమ్మ దివ్యనిఖిత వాళ్ళ అమ్మలాగా రేపు ఇమాన్యుల్ వాళ్ళ అమ్మది ఏసే ఛాన్సెస్ ఉంటాయి. ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది కాబట్టి సో, ఎంటర్‌టైనింగ్ ప్రోమో ఉండే ఛాన్స్ ఉంది. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ అల్లరి అమ్మ గురించి మాట్లాడుకుందాం. అటెనక ఓటింగ్ పోల్‌లో మార్పులు, చేర్పులు ఏమైనా జరగొచ్చా అనేది మాట్లాడదాం. రైట్. ఫస్ట్ థింగ్ వాళ్ళ అమ్మ మాత్రం నాకు తెలిసి వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన తర్వాత మనకు లైవ్ ఫుటేజ్ చూస్తే మనకేమనిపిస్తుంది తెలుసా? ఇక్కడనేమో ప్రోమో రాలేదు అప్పటికి. అంటే లైవ్‌లో వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన టైంకి ప్రోమో రాలేదు. అండ్ అక్కడ ఎపిసోడ్‌లో అంటే లైవ్‌లో మనకి వాళ్ళ అమ్మ వచ్చిందేమో చూపియలేదు. వీళ్ళేమో మాట్లాడుతున్నారు. అసలు 20 మినిట్స్‌లో దడదడలాడించింది. అసలు ఆమె బెస్ట్ కంటెస్టెంట్, నువ్వు కాదు సూపర్ కంటెస్టెంట్, నెక్స్ట్ సీజన్‌కి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. అబ్బబ్బబ్బబ్బా! సెలబ్రిటీ. ఈ ఎపిసోడ్‌తో ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోద్ది. తోపు, తురుము అని మాట్లాడుతుంటే మనకి అబ్బా! ప్రోమో వత్తలేదు, లైవ్‌లో చూపియలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అంతే ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళు మాట్లాడుకున్నారు. సో, మనకి ఎంత ఇంట్రెస్టింగ్‌గా మనకి ఎపిసోడ్‌లో చూపిస్తారో తెలవదు గానీ ప్రోమోలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. తనుజ, నువ్వు మా కూతురు లెక్క. మా పెద్ద కూతురు కూడా నా చేతుల్లోంచి మొత్తం తీసుకుందన్న సంగతి నాకే తెలవదు. కానీ మొత్తం తీసేసుకుంటది. లాగేసుకుంటది మొత్తం. కానీ మనకి తీసుకున్నట్ట మాత్రం అర్థం కాదు అని చెప్పి ఇండైరెక్ట్ సెటైర్ ఫుల్ ఫన్ను. అంటే తనుజ, ఈ హౌస్‌ని మొత్తం నువ్వు కంట్రోల్‌లో పెట్టుకున్నావు. కానీ కంట్రోల్‌లో పెట్టుకున్నావు అన్న సంగతి మిగతా వాళ్ళకి తెలవదు. ఆళ్ళు కూడా నీ కంట్రోల్‌లో ఉన్న సంగతి ఆళ్ళకి తెలవదు అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా చెప్పినట్టుగా అనిపించింది. లిటరల్లీ అంతే కదా! ఇక్కడ ఎవ్వరు స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళని దోస్తాన్ని చేసుకుంటది. ఖతం ఎక్కడ ఉంటది ఇక అసలు ఆపోజిట్ అనే పర్సనే లేకుండా చేసి పడేస్తది. కంప్లీట్‌గా తన హ్యాండ్ ఓవర్‌లో ఉంటది. అందరూ ఆమె గురించి పనిచేస్తారు. నా కోసం ఎవ్వరు లేరు అని చెప్పి ఆమె అంటది. సో, అదంతా ఒక వర్డ్‌లో నువ్వు మా కూతురులాగా అని చెప్పి కంపేర్ చేస్తూ నా చేతుల్లోంచి మొత్తం తీసుకున్నావు అన్న సంగతి నాకే తెలవకుండా తీసేసుకుంటది అని చెప్పి ఇది ఉంటది అబ్బా సాత్రం. తెలవకుండా చాప గుంజేస్తారు అన్నట్టుగా ఉంటుంది చూడు. ఆ టైప్‌లో అన్నట్టు. మొత్తం క్లీన్ స్వీప్ అయింది గానీ, నీదే హవా నడతాంది గానీ, మిగతా వాళ్ళకి నీ వల్ల ఇట్లా అయితుంది అన్న సంగతి కూడా వాళ్ళకి తెలవదు అని చెప్పింది. మంచి ఎంటర్‌టైనింగ్‌గా మాట్లాడింది. ఆ తర్వాత డిమాండ్ పవన్ సైడే కదా! చూస్తూ అంటాంది. నువ్వు, ఈమె ఇద్దరు కలిసి కూర్చుంటే ఎంతసేపు కెమెరా పెట్టినా మాట్లాడుకోరే? మీ ఇద్దరి మధ్య ఏమన్నా కోడ్ లాంగ్వేజ్ ఉందా? అని చెప్పి కామెడీ చేసింది. ఆ తర్వాత డిమాండ్ పవన్, రీతు. ఓహ్! ఈళ్ళిద్దరితో అమ్మో బాబోయ్! అంటాంది. టార్చర్ అనేది ఉండే భలే ఉండు. మీ ఇద్దరిది 24 గంటలు ఒకటే గోల. టార్చర్. అన్‌హెల్తీ బాండ్ అంటే కామెడీ అయితే భలే చేసిందబ్బా! ఆ తర్వాత ఖుషి పెద్ద రాక్షసి అబ్బా! టార్చర్ అన్నట్టుగా చెప్తాంది. ఓకే. ఆ తర్వాత ఇక మళ్ళా భరణి అన్న బాండింగ్. భరణి అన్న మళ్ళీ అంటే ఈ లెక్కన దివ్యనిఖితకి భరణి అన్న మామయ్య. అర్థం చేసుకోండి. దివ్యనిఖితకి అన్నయ్య అనిపించింది. కానీ వాళ్ళ అమ్మకు కూడా అన్నయ్య అనిపించింది. వాళ్ళ అమ్మే కరెక్టు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏజ్‌కి ఆయన అన్నయ్య అంటే కరెక్టు. అంటే జస్ట్ ఫన్నీగా చెప్తున్నా. సో, వాళ్ళ అమ్మ అంటే ఎమోషనల్‌గా అయ్యి 25 సంవత్సరాల క్రితం వాళ్ళ అన్నయ్య చనిపోయిండు. చదువులో అందరికంటే అంటే అందరూ స్పీడ్‌గా ముందు పోతున్నారు కానీ నేను పోలేకపోతున్నాను, ఎమోషనల్ అయ్యి చనిపోయిండు అని ఆమె బాధపడుతూ చెప్పింది. ఇక్కడ 23 ఇయర్స్ అబ్బా వాళ్ళ పాపకి. ఎవరికి? ఐ మీన్ దివ్యనిఖితకి 23 ఇయర్స్. ఆమెకొక 20 ఇయర్స్ ఏజ్‌లో మ్యారేజ్, 22 ఇయర్స్‌లో మ్యారేజ్ అయినా కానీ ఇప్పుడు 45 ఇయర్స్ అట్లా ఉంటది. సో, దివ్యనిఖిత వాళ్ళ అమ్మకి భరణి అన్న అన్నయ్య అని అనుకుందంటే ఏజ్ కొంచెం కరెక్ట్‌గా ఉంటది. అండ్ 25 సంవత్సరాల క్రితం వాళ్ళ అన్నయ్య చనిపోయిండు అన్న పాయింట్ చెప్పి సేమ్ మా అన్నయ్యని చూసినట్టుగా అనిపిస్తది ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే అనడము, ఆయన రావడము, హగ్ చేసుకోవడము బావుంది. చూడ్డానికి చాలా చాలా మంచిగా అనిపించింది. వెరీ నైస్. అల్లరి అమ్మ చాలా అల్లరిగా ఉంది. ఏయ్ దివ్య, పక్కెళ్ళి ఆడుకోమ్మా, ఎక్కడికైనా వెళ్ళి కూర్చోపా పాపా, ఎవరి ఫ్యామిలీ నువ్వు అంటే వీళ్ళ ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళని హగ్ చేసుకోవడం చాలా అల్లరిగా ఉంది. బాగుంది. వెరీ నైస్ ప్రోమో. రైట్.
అండ్ రేపు నాకు తెలిసి ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మది కూడా ఇలా ఉంటుందేమో అనుకుంటాం, చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఫన్ ఉండొచ్చు, ఫన్ ఉండకపోవచ్చు, తెలియదు కదా. రైట్, నెక్స్ట్ ఇంకోటి కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది. సో కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చి ఒక 10 minutes ఉంది, అది రేపు ఉంటుంది ప్రోమో. రైట్, చెప్పేసిన అనుకుంటా కదా ఆల్రెడీ. నెక్స్ట్ మన ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్లో ఇవాళ దివ్యనికిత వాళ్ళ అమ్మ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషన్, లిటరల్లీ హౌస్లో అందరూ మాట్లాడుకుంటారు, అసలు ఆమె ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఎమోషనల్గా మాట్లాడుతుంది, ప్రతిదీ ఉంది, ఆమె బెస్ట్ కంటెస్టెంట్ నీకంటే అని చెప్పి దివ్యనికితతోటే కామెడీ చేస్తున్నారు. మా అమ్మ పెద్ద సెలబ్రిటీ అయిపోయిందిగా ఈ దెబ్బకి 20 నిమిషాలలో, 60 రోజుల్లో నేను చేయలేని 20 నిమిషాలు ఆమె చేసిపోయింది కదా అంటుంది. నిజంగా బాగా ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే ఆమె కంటెస్టెంట్ అంటే ఇట్లా ఉంటారా అంటే కష్టం, వల్ల అది వేరే ఉంటుంది కథ. 20 నిమిషాలు మెరిపించడం వేరు, మొత్తం ఓల్ అండ్ సోల్ 60 రోజులు ఉండి 100 రోజులు ఉండి మెరిపించడం వేరు. కానీ దివ్యనికిత చాలా చాలా టాకెటివ్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా గట్టిగా మాట్లాడితే అవన్నీ మనకు తెలిసిందే అనుకోరి. సరే, ఇవన్నీ పక్కకు పెడితే మనం ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ అమ్మ వల్ల ఓటింగ్లో మార్పులు జరిగి దివ్యనికిత సేవ్ అయ్యే ఛాన్స్ ఉందా అని అంటే అదొక 10% ఉంటుంది. ఓ 10% వెయిటేజ్ యాడ్ అవుతుంది. కానీ అందరిది ఫ్యామిలీ కాబట్టి అందరికీ యాడ్ అవుతూ పోతుంది. ఇవాళ ఏంటంటే మెయిన్గా కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి, భరణి అన్నకి వెయిటేజ్ పెరుగుతుంది లిటరల్లీ. ఎందుకు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చిరా అని అంటే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కాదు, సంజనాక్క కోసం వాళ్ళు అందరు సాక్రిఫైస్ చేశారు కదా, అందువల్ల బాగా పెరుగుతుంది. సో ఇంకా కళ్యాణ్కి అయితే బాగా పెరుగుతుంది. సుమనన్న కోసం 5 నిమిషాలు ఇచ్చిండు, ఇక్కడ ఇట్లా చేసిండు, సుమనన్నని గెలిపించడానికి కాళ్ళు దాటించడం, అక్కడ హెల్ప్ చేయడం, టాస్క్లో హెల్ప్ చేయడం, ఇక డిమాండ్ పవన్ కూడా హెల్ప్ చేసిండు. కానీ హెల్ప్ చేసిన తర్వాత ఒక మాట అన్నాడు, నీకోసం హెల్ప్ చేయకపోతే నేను ఫస్ట్ వచ్చేటోని కదా అన్నాడు. అట్లాంటివి నెగిటివ్ అవుతాయి అన్నాడు. సో ఇక్కడ హెల్ప్ చేయడం ఇవన్నీ కళ్యాణ్కి బాగా ప్లస్ అవుతూ వస్తున్నాయి. ఈ వీక్ అంతా కూడా కళ్యాణ్కి బాగా ప్లస్ అవుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఆ ఫ్యామిలీ టైం టాస్క్ దగ్గర నుంచి కంప్లీట్గా తను వేరేటోళ్ళ కోసం ఆలోచించడంతో ఏంటంటే తన కోసం కాకుండా వేరేటోళ్ళ కోసం ఆలోచిస్తున్న ఫీలింగ్ రావడం, ఇట్లా వెయిటేజ్ అంతా వాళ్ళకి పెరుగుతూ ఉంది. సంజనక్క ఫ్యామిలీ వచ్చినందుకు వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ పెరిగింది. సో ఇట్లా అంతా కూడా ప్లస్ వాళ్ళకైతుంది. మెయిన్గా ఇప్పుడు దివ్యనికిత సైడ్ ఎంత తిరుగుతుందో చెప్పలేము. అండ్ ఇక్కడ సంజనక్కకి ఓటింగ్ పెరగాలి, ఈ చేసినందుకు భరణి అన్నకు పెరిగి, కళ్యాణ్కి పెరిగి, ఇమాన్యుయల్కి పెరిగిన తర్వాత ఇక్కడ పాపం దివ్యనికితకి ఏడ పెరగాలి, కష్టం కదా. సరే, మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్లో టాప్లో కళ్యాణే ఉన్నాడు. అన్ని పోల్స్లో గూగుల్ పోల్స్, స్ట్రా పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్, అన్ని పోల్స్లో కూడా కళ్యాణే టాప్లో ఉన్నాడు. 30+% తోటి ఉన్నాడు. గ్రేట్, చాలా వెరీ నైస్. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే చాలా వరకు దగ్గరికి పోతుండు, విన్నర్కి చాలా దగ్గరికి పోతుండు. లాస్ట్ మూమెంట్లో ఏదైనా జరగచ్చు, కళ్యాణ్ విన్నర్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. రైట్, సెకండ్ ప్లేస్లో చాలా పోల్స్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. కొన్ని పోల్స్లో భరణి అన్న కూడా కనబడతాడు. కానీ నాకు తెలిసినంత వరకు మన మ్యాక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇమాన్యుయల్కి ఓట్లు దంచి కొడుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. అన్ని రకాలుగా ఓటింగ్ చాలా గట్టిగా ఉందన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో మిస్డ్ కాల్ ఓట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మిస్డ్ కాల్ ఓట్స్ అనేది గట్టిగా పడుతున్నాయంట. మామూలుగా ఏంటంటే ఓన్లీ హాట్స్టార్ ఓట్సే వేస్తాం మనం, ఈజీ కదా అని చెప్పి హాట్స్టార్ ఓట్స్ వేస్తాం. కానీ మిస్డ్ కాల్ ఓట్స్ అనేది చాలా ఫ్యాన్స్ మాత్రమే వేస్తారు అన్నట్టు. అంటే బాగా అభిమానంతో ఖచ్చితంగా వీళ్ళు గెలవాలి, లేదంటే ఈ వీక్ గట్టి ఓటింగ్ తోటి ఉండాలి అనుకునే వాళ్ళు వేస్తారు. అట్లాంటి ఓటింగ్ ఇమాన్యుయల్కి గట్టిగా పడుతుందంట. సో ఇది మనకి పల్లవి ప్రశాంత్ టైంలో విలేజ్ డేస్ నుంచి మిస్డ్ కాల్ ఓట్స్ చాలా గట్టిగా పడ్డాయి. దానివల్లే పల్లవి ప్రశాంత్ గెలిచింది అని అంటారు. సో అది బాగా చేస్తుంది. ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ అయినా మీరు మిస్డ్ కాల్ ఓట్స్ వేసుకునే ప్రయత్నం కూడా చేయండి. హాట్స్టార్ ఓట్స్ అందరూ వేస్తారు, కానీ మిస్డ్ కాల్ ఓట్స్ చాలామంది ఫ్యాన్స్ వేయరు. బాట్ ఓట్స్ అన్నిటి జరగకుండా ఉండే ఛాన్సెస్ మిస్డ్ కాల్స్ త్రూ జరుగుతాయి అన్నట్టు. అంటే ఓటింగ్ అనేది బయట నుంచి వెళ్ళి వేయించేటోళ్ళు కూడా హాట్స్టార్ ఓట్స్ వేపిస్తారు, కానీ మిస్డ్ కాల్ ఓట్స్ చాలా తక్కువ మంది వేయిస్తారు. ఆ టైం కేటాయించడం కష్టం. ట్రూ ఇష్టపడే వాళ్ళు మాత్రమే వేస్తారు అన్నట్టు, ట్రూగా. రైట్, నెక్స్ట్ భరణి అన్నకి అంటే ఇమాన్యుయల్కి ఒక 24-25% ఓటింగ్ ఉంది. సో భరణి అన్నకి థర్డ్ ప్లేస్లో 18-15 ఆ కైండ్ ఆఫ్ పర్సంటేజ్తో ఉన్నాడు. భరణి అన్న థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. భరణి అన్నకి కూడా ఈ వారం అంతా గట్టిగా ఉన్నది, పోయిన వారం అంతా కూడా మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడ్డది. సో భరణి అన్న థర్డ్ ప్లేస్. సో మంచి ఓటింగే ఉంది, పర్లేదు. ఎలిమినేషన్ రౌండ్కి పోయేంత సినిమా లేదు, ఎందుకంటే అన్ని రకాలుగా ఆయనకి ప్లస్సే ఉంది. ఇప్పుడు తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా భరణి అన్నకు బూస్టింగ్ వస్తుంది, సంజన వాళ్ళ ఫ్యామిలీ వచ్చినందుకు భరణి అన్నకు ప్లస్ అయింది, ఇటు దివ్యనికిత వాళ్ళ ఫ్యామిలీ వస్తే భరణి అన్నకు ప్లస్ అయింది. ఆయన ఏం చేసినా చేయకపోయినా ఆయన చుట్టూ కథ తిరిగింది, తనుజ చుట్టూ తిరిగినట్టు ఆయన చుట్టూ కూడా కథ తిరిగింది, కాబట్టి ఆయనకి ప్లస్ అవుతా ఉంది. ఇప్పుడు సుమన్ చెట్ అన్న ఫ్యామిలీ వస్తే నువ్వు ఉన్నావు అన్న ధైర్యం అన్న అని చెప్పిపోయాయి. అట్లా భరణి అన్నకి స్కోప్ చాలా గట్టిగా ఉన్నది, వెరీ నైస్. డిమాండ్ పవన్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు, తక్కువ ఓటింగ్ ఉంది, 10% అట్లా ఓటింగ్ పడుతుంది. డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు నైట్ ఎపిసోడ్ తర్వాత ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. డిమాండ్ పవన్కి అయితే కొంచెం ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. వాళ్ళ అమ్మ కూడా చాలా ప్రశాంతంగా, చక్కగా నవ్వుతూ, మంచిగా మాట్లాడుతూ, ఎంటర్టైనింగ్గా ఉంటూ, అందరితో సరదాగా ఉంటూ, మా అమ్మ గుర్తొచ్చిందని హౌస్లో అందరూ కూడా మాట్లాడుకునేటట్టు అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది, డిమాండ్ పవన్కి ఓటింగ్ కొంచెం పెరుగుతుంది.
కానీ సజెషన్స్ మాత్రం దొరకలేదేమో డిమాండ్ పవన్‌కి అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమో మరి నిన్న నైట్ ఏం జరిగిందని చెప్పి ఒకసారి రఫ్‌గా చూస్తే నైటు రీతు చౌదరి ఈయనతోటి మామూలుగా మాట్లాడింది, హెవీగా మాట్లాడింది. మరి ఏమైనా సజెషన్స్ ఇచ్చిర్రా? అందరి ముందే ఏమన్నా రీతు గురించి ఏమైనా మాట్లాడిర్రా? ఎందుకంటే ఆమె బాత్రూంలోకి పోతే డిమాండ్ పవన్ పోయి ఓదార్చడానికి పోయిండు, బయటకు తీసుకొని వచ్చిండు. అంటే అమ్మ గుర్తొచ్చి ఎమోషనల్ అయిందా? లేదంటే వీళ్ళ అమ్మ ఏమన్నా చెప్తే ఎమోషనల్ అయ్యి ఏడ్చుకుంటూ పోయిందో తెలియదు. కానీ మొత్తానికైతే బాత్రూంలోకి పోయింది, ఏడుస్తుంటే డిమాండ్ పవన్ తీసుకొచ్చుకున్న మూమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏం జరిగిందనేది మనం ఎపిసోడ్‌లో చూస్తాం, లేదంటే లేదు. కానీ తర్వాత వీళ్ళు బిహేవ్ చేసే విధానం, మాట్లాడుకునే విధానంతోటి మనం అర్థం చేసుకొని ముందడుగు పోవచ్చు. రైట్. ఇంకేముందబ్బా, ఇంకా చాలా మాట్లాడుకున్నారు. ఇట్లాంటివన్నీ మాట్లాడుకున్నాను నిన్న. అయితే మిడ్ నైట్ ముచ్చట్లు అని చెప్పి చేయాలంటే పాయింట్స్ లేవబ్బా. అందరు కష్టపడి ఏదో ఒకటి అంటే ఒక వీడియో వస్తుంది కానీ పిండుతూ ఉన్నారు కానీ అక్కడ ఏం లేదు మ్యాటర్. ఇవే 2-3 డైలాగులు చెప్పినవి చెప్పడం, నామినేషన్లో ఉన్నవి చెప్పడం, అన్సీన్ అని చెప్పడం, ఏదోటి మసిపూసి మారేడిగా చేయడం తప్ప అక్కడ మ్యాటర్ లేదు. ఇంకో వీడియో వేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. నాకేమో అట్లా చేయబుద్ధి అయితే వస్తలేదు. అది ఏం లేదు, ఏడికెళ్ళి చేస్తాం, పిండాలి ఏడికెళ్ళి పిండుతాం అన్న ఫీలింగ్ వచ్చింది. డిమాండ్ పవన్ ఓకే. నెక్స్ట్ సంజన గల్రాని అక్కకి లీస్ట్ ఓటింగే ఉంది. సంజన గల్రాని అక్కకి ఇది కూడా మైనసే అబ్బా. ఇప్పుడు ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఇవాళ కూడా తనకి పాజిటివ్ ఎపిసోడే కానీ పాజిటివ్ కాదు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందని సంతోషపడన్నా ఆమె కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి ఓటింగ్ వేయాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఆమె కోసం త్యాగం చేసిన వాళ్ళు ముగ్గురు, ఆ ముగ్గురికే వెయిటేజ్ పెరుగుతుంది, ఈమెకేం పెద్ద వెయిటేజ్ పెరగదు. అండ్ అసలు రెబల్ లాంటి కంటెస్టెంట్ని మొత్తం మెత్తగా చేసి పెట్టేసిరు అబ్బా. స్టార్టింగ్ వచ్చినప్పుడు రెబల్ కైండ్ ఆఫ్ కంటెస్టెంట్. అటువంటి కంటెస్టెంట్ని ఈ త్యాగాలు, సాక్రిఫైజులు అన్న పేరుతో ఆగం చేసి పెట్టిరేమో అన్న ఫీలింగ్ అవుతుంది నాకైతే. సో మళ్ళీ త్యాగాల మధ్యలో ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. సో త్యాగాలు చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఫ్యామిలీ వచ్చినందుకు ఆనందపడాలి, సైలెంట్గా ఉండాలి అంతే. ఈ వారం దివ్యానికి వెళ్ళిపోద్దా, సంజన గల్రాని అక్క వెళ్ళిపోతుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ వస్తుంది అబ్బా. చెప్తున్నా, ఇద్దరి మధ్యలో ఉంటుంది ఎలిమినేషన్. ఎవరన్నా కావచ్చు. మీ ఫేవరెట్ ఎవరుంటే వాళ్ళకి ఓటేసుకునే ప్రయత్నం చేయరు. మీ సుడికాల ఓట్స్ కూడా మర్చిపోకుండా వేయరు. రైట్. అండ్ దివ్యానికిత లీస్ట్ ఓటింగ్తో ఉంది. 6-7% మధ్యలో ఉంది. అదే సంజనాకి 9% వరకు ఉంది. సో అన్ని పోల్స్లో అదే ఉంది ప్యాటర్న్, ఇంకేం లేదు. ఎక్కడన్నా ఒక పోల్లో కొంచెం కింద మీద ఉంది అంటే ఆ పోల్ని నమ్మకండి. ఎందుకంటే అన్ని పోల్స్ నేను గమనించిన, ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, గూగుల్ పోల్స్ అన్నీ గమనిస్తేనే ఈ కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. కాబట్టి సంజనా గల్రానక్క, దివ్యానికిత వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. ఓట్లు వేసుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయరు. ఇది దివ్యానికిత ఓటింగ్ డ్రాస్టిక్గా చేంజ్ కాదు, 1-2% పెరిగితే పెరగవచ్చు. అప్పుడు సంజనాకి టఫ్ అయింది అంతే. ఇద్దరిట్లలోనే ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇంకేం పవర్స్ ఉన్నాయబ్బా? పవర్స్ గివర్స్ ఏం లేవు. ఒక పవర్ అస్త్ర థర్డ్ పవర్ ఏదో ఉంటుంది అయ్యా. అది ఏం చేస్తారో, ఎప్పుడు వాడతారో, ఎట్లా వాడతారో ఏంది, అది బిగ్ బాస్ మామ చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ ఏదైనా అనుకున్నప్పుడు అది జరగకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉంటే అది జరిపించుకోవడానికి ఏం చేస్తారంటే అప్పుడు సిచ్యువేషన్ మార్చేసి పవర్ అస్త్ర థర్డ్ పవర్ అని చెప్పి పెడతారు. అది కూడా ఆయన చేతుల్లో ఉండదు, మళ్ళీ అక్కడ కంటెస్టెంట్ల చేతుల్లోనే ఉంటుంది. సో మొత్తానికైతే అది సంగతి అబ్బా. ఓటింగ్ పోల్ ఇట్లున్నది. మీరు ఎవరికి ఓటెత్తురో కొంచెం గట్టిగా ఓటేసుకునే ప్రయత్నం చేయరు అంతే. ఇంకేముంది, 2 టాపిక్లు కలిపినా నాకు 14 నిమిషాలు రాలేదు. 20 నిమిషాలు 30 నిమిషాలు ఏం గుంజుతారు అయ్యా, ఏడకెళ్ళి చెప్తారు అయ్యా. ఏమని చెప్పి ఇప్పుడు సుమన్ శెట్టి అన్న వాళ్ళ మిస్సెస్ ఏదో చెప్పిపోయింది కదా. సో సుమన్ శెట్టి అన్న వాళ్ళ మిస్సెస్ చెప్పిందని చెప్పి దివ్యానికి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. దివ్యను కూడా దివ్య గారు అండి ఇది సరిపోద్దండి, అది సరిపోద్దండి అని అంటే వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి చిన్న చిన్న టాపిక్లు ఉన్నాయి, అంతకుమించి ఇంకేం లేవు. దివ్యానికి నన్ను అండి అంటున్నావు ఏంటి క్యూటీ అని చెప్పి ఆమె షాక్ అయింది. అది చెప్పడం మర్చిపోయినా. దివ్యానికిత వాళ్ళ అమ్మ సుమన్ శెట్టితోటి మీ హైట్ ఏంటి, ఆమె హైట్ ఏంటి, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏంటి, క్యూటీ అని చెప్పి వంగి చూడడం ఏంటి, గమ్మతుంది ఏం చెప్పి అనడం నాకు గమ్మత్ అనిపించింది. పావుబాజీ తీసుకొచ్చింది కదా వాళ్ళ మిస్సెస్, సుమన్ శెట్టి వాళ్ళ మిస్సెస్. ఆ పావుబాజీ షేర్ చేసుకున్నారు, అది ఒకటి చూపించారు అన్సీన్లో. ఇంకేంటి బర్నీ అన్న హింట్ గురించి దివ్యానికితో చెప్తుంటే దివ్యానికిత కొంచెం గాయ చేస్తుంది కదా, గాయ చేసింది. ఇంకా భక్షాలు తెప్పించిండ్రు. సుమన్ శెట్టి అన్నలో మిస్సెస్ నిన్న భక్షాలు తెస్తే రాత్రి ఆ భక్షాలు గరం చేసుకొని షేర్ చేసుకొని తిన్నారు. తనుజనేమో వాళ్ళ చెల్లె గురించి, అంటే వాళ్ళ చెల్లె ఎంత మంచిది అండ్ ఎలాంటి నేచర్ ఉన్నది, వాళ్ళ చెల్లెకి కొంచెం ఓల్డ్ ఫ్యాషన్స్ అంటే ఇష్టము, నగలు అవన్నీ వేసుకోవడం ఇష్టము, అట్లాంటివన్నీ షేర్ చేసుకుంటూ వాళ్ళ చెల్లె గురించి మాట్లాడుకున్నది ఒకటి చూపించారు. ఇమాన్యుల్ ఏమో డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ మా అమ్మ గుర్తొచ్చింది, మా అమ్మలానే ప్యూర్ స్మైల్ తోటి ఉంది, మా అమ్మ కూడా అంతే స్మైల్ తోటి ఉంటుంది ఎప్పుడు అని అదొకటి టాపిక్ మాట్లాడుకున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఏమో కన్ఫెషన్ రూమ్కి సంజనాక్కని పిలుచుకొని నువ్వు 30 నిమిషాలు టైం సంపాదిస్తే నీకు ఫ్యామిలీ ఇస్తానంటే, వచ్చిన తర్వాత ఇమాన్యుల్ ఒక 15 మినిట్స్ టైం ఇస్తా అన్నాడు. ఆ తర్వాత 20 మినిట్స్ ఇచ్చిండు. ఇంకో 5 నిమిషాలు భరణి అన్న కళ్యాణ్ ఇచ్చారు. అసలు ఈ సాక్రిఫైజులతో ఇవన్నీ ఎందుకు బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ దయతలచండి బిగ్ బాస్ అంటే ఇంటడా ఏం లేదు. అది ఇంకేమన్నా అబ్బా అంతే, ఇంకేం లేదు.
ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. టడేం.